ఏండో అందరూ ఎలాగున్నారండి? బాగున్నారండి? ఇవాళండి మా ఇంట్లోన బియ్యం నూక ఉప్మా చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒకసారి చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఒక కప్పు బియ్యం నూక తీసుకోవాలండి. మనం తీసుకున్న బియ్యం నూక అది ఇద్దరికి వత్తదండి ఆ కప్పుతోని. తర్వాత పెసరపప్పు తీసుకోవాలండి. దాన్ని 2, 3 సార్లు బాగా కడగాలండి. కడిగి ఒక పక్కన పెట్టుకోండి. ఒక మందంగా ఉన్న గిన్నె తీసండి పొయ్యి మీద పెట్టుకోండి. నార్మల్ గిన్నె తీసి పెట్టారనుకోండి చేసినప్పుడు మాడిపోద్దండి. అందుకే మందంగా ఉన్న గిన్నె తీసండి పొయ్యి మీద పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్న తర్వాత అండి ఒక కప్పుకి 2.5 కప్పులు నీళ్ళు పడతాయండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు అందులో వేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. తర్వాత పైన పొంగు వస్తుంది కదండి, ఆ పొంగు తీస్తూ ఇంకో గిన్నెలో వేసేయాలండి. పక్కన ఏదైనా వేస్ట్ గిన్నె పెట్టుకొని అందులో ఆ పొంగు వేసి మనం తీసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, ఆ బియ్యం పిండి వేసి బాగా కలపాలండి. ముందుగానే ఉప్పు ఎందుకు వేయలేదంటే ఉప్పు వేస్తే పెసరపప్పు ఉడకదండి. అందుకని చెప్పి మనం ఉప్పు వేయలేదండి. అందుకని బియ్యం నూకేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెంసేపు మూతెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చాక అది అయిపోతుందన్న టైంలో మనకు తెలుస్తుంది కదండి, అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాము. అలా ఉప్పు వేసుకొనండి ఒకసారి బాగా కలపాలండి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గుండ్రగా చాలా బాగా కలుపుకోండి. కింద అడుగంటకుండా కలుపుకోవాలండి. సో మేము ముందుగానే పోపు ఎందుకు పెట్టలేదంటే పోపు పెట్టామనుకోండి మనం తిన్నప్పుడు పప్పులు మెత్తగా అయిపోతాయండి. చాలామందికి అలాగా ఉండడం నచ్చదు కదండి. మాకైతే కరకరలాగా తినడం అంటే చాలా ఇష్టం పోపులు. సో మాకు కరకరలు ఆడాలంటే లాస్ట్లో పెట్టుకోవాలని చెప్పి లాస్ట్లో పోపు పెట్టుకుంటున్నామండి. దానికి ఒక మూకుడు తీసుకోనండి, అందులో నెయ్యి వేసుకోనండి. నెయ్యి బాగా కాలాక అందులో పోపు దినుసులు అన్నీ వేసామండి. ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసి బాగా వేపుకున్నామండి. మీకు జీడిపప్పు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోండి. మేము జీడిపప్పు వేయడం మర్చిపోయామండి, అందుకని చెప్పి లాస్ట్లో వేసామండి జీడిపప్పు. సో జీడిపప్పు కూడా వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఒక పచ్చిమిరకాయ వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వాటిని ఎర్రగా వేగిపోయేటట్లండి వేయించుకోవాలండి. అలా వేగేంతవరకు ఏపి 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 తర్వాత ఇంగువ కావాలంటే ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే అరుగుదల కూడా చాలా బాగుంటుందండి. అది అయిపోయాకండి మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న ఉప్మా ఉంది కదండి, ఆ ఉప్మాలో వేసుకోవడమేనండి ఈ పోపు. దీంతోపాటు మనం ఏం సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లీ చట్నీ, టమాటో చట్నీ, లేదంటే మామిడికాయ పచ్చడి ఇలాంటివి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఉప్మాలో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ సపోర్ట్ చేసిన విధంగానే మా ఛానల్ కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్. చూడండి ఇక్కడ మేము సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. వండింది పైన నిమ్మకాయ పిండుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. టేస్ట్ ఎలా ఉందో అన్నది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.